అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో హోంమంత్రి అనిత పర్యటించారు. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో బాధిత కుటుంబానికి 15 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించడానికి అయ్యే పూర్తి ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని అనిత తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఇందులోని చౌడవాడ నుంచి ఒకరు, అదేవిధంగా రాజపేట నుంచి గ్రామం నుంచి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు యాక్చువల్గా ఫైర్కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ పరంగా మనం ఒక 5 లక్షల రూపీస్ ఎప్పుడు కూడా ఎక్స్‌గ్రేషియా చేస్తాం. కానీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కంపెనీస్ నుంచి లేకపోతే ఎవరో వస్తారు, కంపెనీ వాళ్ళు చేస్తారు అనడానికి ఈ కంపెనీ సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇది కూడా చాలా దురదృష్టకర సంఘటన, అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటన. ఇప్పుడు ఎంపీ గారు మేము అందరం కూడా సీఎం గారితో అందరితో కూడా డిస్కస్ చేశాము. అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా ఈ సంఘటన మీద ఆరా తీయడం జరిగింది, మాకు ఫోన్ చేసి ఆరా తీయడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు కూడా ఇందులో ఏం జరిగింది అన్నది ఆరా తీసి వాళ్ళ సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది, వాళ్ళ విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి కుటుంబానికి కూడా 15 లక్షల రూపాయలు, అంటే రెగ్యులర్గా ఇచ్చేదానికన్నా ఒక 3 టైమ్స్ ఎక్స్ట్రా 15 లక్షల రూపాయలు ఈరోజు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడింది. మొత్తం దీంట్లో ఎంతమంది పని చేస్తున్నారండి? యాక్చువల్గా నేను ఇక్కడ చాలామంది ఇక్కడ ఆల్రెడీ 2-3 ఈ రోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు మాట్లాడడానికి. వాళ్ళతో నేను మాట్లాడితే ప్రతిరోజు కంపల్సరీగా 15 మంది వర్క్ చేస్తారంట. ఆ 15 మంది రోజు రారండి, ఒక్కొక్కసారి 2-3 ఆబ్సెంట్ అవుతుంటారు. సామర్లకోట నుంచి వచ్చిన వాళ్ళు 2-3 ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో డబ్బులు పేమెంట్స్ విషయంలో బయట ఉన్నారు. సో ఈ యాక్సిడెంట్ జరిగేసరికి వాళ్ళందరూ కూడా కొంచెం డిస్పర్స్ అయ్యారు. లైసెన్స్ 26 సంవత్సరం వరకు లైసెన్స్ ఉందండి. లైసెన్స్ అయితే ఉంది. మనం జనరల్గా చూస్తే ఆ ఫైర్ వర్క్స్కి మళ్ళీ ఫైర్కి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే యంత్రాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి ప్రాథమికంగా. అయితే దానికి కూడా ఇంకొంచెం డీటెయిల్గా కూడా ఎంక్వైరీ చేస్తారు. వీళ్ళకి లిమిట్స్ ప్రకారం చేస్తున్నారు, లేకపోతే లిమిట్స్ దాటి ఆ లిమిట్స్ ప్రకారం చేస్తున్నారు అన్నది ఇన్ఫర్మేషన్ మాకు మన విచారణ జరుగుతుందండి. విచారణ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. క్లూస్, అందుకే నేను చెప్పాను ఇందాక క్లూస్ టీమ్ వాళ్ళు వస్తున్నారు, ఫోరెన్సిక్ వాళ్ళు వస్తున్నారు. ఇంకా డీటెయిల్ విచారణ జరిగి పూర్తి వివరాలు. క్షతగాత్రులకి ఇప్పుడు మెరుగైన వైద్య ఖర్చులన్నీ కూడా గవర్నమెంటే భరుస్తుంది. తర్వాత మేము మేనేజ్ చేస్తాం. ఇందులోని చౌడవాడ నుంచి